తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. మే నెలలో ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో గురువుగారి మాటలో విని తెలుసుకుందాం. ప్రతి నెల వారు ఇచ్చేటువంటి ఫలితాలు విని చాలా మంది ముందు జాగ్రత్త పడుతున్నారు. ఖచ్చితంగా జాతకాల గురించి చెప్తే భయపెట్టడం అని అనుకుంటారు, కానీ ఇది ఒక హెచ్చరిక. జాగ్రత్త పడడానికి కొన్ని సూచనలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. కొన్నేళ్లుగా వారు చెప్తున్న విధానం బట్టి ఎంతో మంది వాళ్ళ జీవితాల్లో మార్పులు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ మే నెలలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో గురుగారి మాటలో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, రాశి ఫలితాలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సాధారణంగా మే అంటే ఇప్పుడే ఉంటాయండి, మనకి ఉగాది అప్పుడే కదా అని అనుకుంటాం. ఆ తర్వాత కొత్తగా ఏంటంటే మళ్ళీ 1వ తారీఖు జనవరి 1న కూడా చెప్పించుకుంటున్నారు, చాలా మంది వింటూ ఉన్నారు. కానీ ప్రతి నెల స్థితిగతులు మారుతూనే ఉంటాయి కాబట్టి మరి ఈ మే నెలలో రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా నవగ్రహాల ఫలితాలు అంటే ముఖ్యంగా వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాల స్థితి మే నెల ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. మనకి 14 మే దాకా మనకి సూర్యుడు వచ్చేసి మేషంలో ఉంటారు. సో అందుకే గుర్తుపెట్టుకోండి, మెయిన్గా పాయింట్ కూడా ఏంటంటే ఏప్రిల్ 15 టు మే 15 ఎప్పుడైనా సరే రవి ఉచ్చస్థానంలో ఉంటాడు. అందుకే సూర్యుడు భగభగ మండిపోతుంటాడు అన్నమాట. అదే అక్టోబర్ 15 టు నవంబర్ 15 ఆపోజిట్ తులారాశిలో ఉంటాడు, అది నీచస్థానం అనమాట. అందుకే చలి విపరీతంగా ఉంటుంది. సో ఈ 15 మే నుంచి ఏమో మళ్ళీ మనకి వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు, నెల్లాళ్ళు అక్కడ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మనకి 11 మే నుంచి మేషరాశిలో స్వస్థానంలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి రాహు మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి గురువు వచ్చేసి మిథున రాశిలో ఉంటారు. శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 14 మే నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సో బుధుడు కూడా అంతే, 14 మే నుంచి మిథున రాశిలోకి స్వస్థానంలోకి ప్రవేశిస్తున్నమాట. సో ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మే నెలలో ఈ స్థితి, ఈ గ్రహాలన్నీ కూడా ఈ ప్లేసెస్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. గురుగారు, మకర రాశి వారికి మరి ఈ మే మాసంలో జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటారు? తప్పకుండా మకర రాశి అనగా మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మకర రాశిలోకి వస్తుంది. వీరికి వచ్చేసి ప్రస్తుతం గురువు మటుకు 6వ స్థానంలో కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాడు. శని మటుకు అత్యద్భుతంగా తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు. రాహు ద్వితీయ స్థానంలో, అష్టమంలో కేతు, ఇది కొంచెం మిశ్రమ ఫలితాలు. కానీ మెయిన్గా మకర రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు మటుకు 14వ తారీఖు దాకా వృషభ రాశిలో స్వస్థానంలో ఉంటాడు. కాబట్టి అదృష్టం అనేది పరిపూర్ణంగా ఉంది. అదృష్టం బాగుందంటే ఆటోమేటిక్గా ఆర్థికంగా కూడా బాగుందంటే అనుకోవచ్చు. దైవబలం మటుకు తక్కువగా ఉంది, ఎందుకంటే 6వ స్థానంలో ఉన్నందుకు. సో 6వ స్థానం ఏంటి? డెట్స్, మిజరీస్, ఎనిమీస్, శత్రువులు, అనారోగ్యం, అప్పులు అన్నమాట. సో ఇవి కొంచెం ఎక్కువగా ఉంటాయని అనుకోవచ్చు. కానీ శుభగ్రహమైన గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి ఈ 3 కూడా సేఫ్ అయిపోయినాడు, ఏముండదు. పాపగ్రహం 6వ స్థానంలో ఉంటే ఇవన్నీ ఖచ్చితం అండి. శుభగ్రహం ఉంటే కనుక అటు అప్పులు తగ్గుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, ఈ మిజరీస్ కూడా తగ్గుతాయని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏదైనా సరే ఒక నెలే అనమాట. ఎందుకంటే జూన్ 2 వస్తే కనుక గురువు ఉచ్చస్థానంలోకి వస్తాడు, 7వ స్థానంలోకి వస్తాడు. సో దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అప్పుడు. అందుకే మీరేం చూసుకోక్కర్లేదు. ఏదైనా సరే ఈ 1 మంత్, ఈ 1 మంత్లో మనకి 14వ తారీఖు దాకా చెప్పాం కదా, శుక్రుడు ఎలాగో స్వస్థానంలో ఉంటాడు. శని 100% మనకి తృతీయ స్థానంలో ఉన్నాడు. సో శని మెయిన్ ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు. శని వృత్తికారకుడు, ప్రవృత్తికారకుడు, ఉద్యోగకారకుడు కూడా శని అనమాట. సో అవన్నీ కూడా అందులో కవర్ అవుతాయని చెప్పుకోవచ్చు. మెయిన్ కూర్చోంటే దైవబలం పెంచుకుంటే మంచిది ఈ నెలల్లో. ఎందుకంటే దైవబలం పెంచుకోవడం, దైవనాస్మరణ చేయడం, సంఘంలో జరిగే పనులన్నింటిలో మనం పాల్గొనడం, దైవ కార్యక్రమాల్లో మనం పాల్గొనడం, అవన్నీ చేస్తే కనుక ఈ నెలల్లో మనకు వచ్చి దైవబలం కావాలంతే. ఇది అయిపోయిందంటే మళ్ళీ గురువు ఉచ్చలో వస్తాడు, మనకి మళ్ళీ ఏడాది దాకా ఏం ప్రాబ్లం ఉండదని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ మనం చేసుకోవాలి. మెయిన్గా ఇంకోటి విద్యార్థులకి అంటే కొంచెం మిశ్రమంగా ఉన్నా కూడా జూన్ 2 నుంచి గురువు ఉచ్చలోకి వస్తున్నాడు. విద్యార్థులకి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులైనా అంతే అండి, కొంచెం గడ్డు కాలంగా నడుస్తున్నా కూడా వారు కూడా ఈ మాసం అంతా కొంచెం మౌనంగా ఉండండి. 1 నెల అనేది ఎంతో సేపు కాదు, వారు కూడా నెక్స్ట్ మంత్ నుంచి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. చాలా రాజకీయ నాయకులు కానీ, క్రీడాకారులు కానీ, సో పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, వీరందరూ కూడా బాగుంటుంది. ఎందుకంటే మెయిన్గా శుక్రుడే ఇవన్నిటికి కారకుడు. అలాంటి శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా బాగుంటుందని చెప్పుకోవచ్చు మకర రాశి వారికి. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుందండి? ఉద్యోగస్తులకు కూడా ఇందాక చెప్పుకున్నట్టు శని ఉద్యోగకారకుడు, వృత్తికారకుడు, ప్రవృత్తికారకుడు కూడా అన్నమాట. అందుకని నుంచి మనం మేష నుంచి లెక్క పెడితే 10వ స్థానమే మెయిన్ అన్నమాట, ఉద్యోగ స్థానం. అంటే 10వ స్థానం శని అయ్యాడు, మకర రాశి అధిపతి శని.
కాబట్టి శని మెయిన్గా ఉద్యోగకారకుడు కూడా అవుతాడు. సో ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తుల ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన, ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఉద్యోగస్తులు మటుకు బాగుంటుందని చెప్పుకోవాలి. వాళ్ళకి కాస్త పర్వాలేదు, అంటే పర్లేదు, బాగానే ఉంటుంది, బాధపడాల్సిన అవసరం అంత అవసరం లేదు. నేను చెప్పే ఇంక 1 monthలో ఎలాగో గురువు ఉచ్చులో కూడా వస్తారన్నమాట. సో ఒకసారి గురువు ఉచ్చులో వచ్చంటే అతను 1 year టేక్ ఓవర్ చేస్తాడు. శని ఎలాగో తృతీయ స్థానంలో 1 year ఇంకా చాలా బాగుంటుంది. సో ఫైనాన్షియల్ గా ఆర్థికంగా కూడా బాగుంటుంది, ఆర్థికంగా కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే మెయిన్గా చెప్పే శుక్రుడు స్వస్థానంలో ఉన్నందుకు ఈ 15 రోజులు అతను చూసుకుంటాడు. ఇంకో 15 రోజులు మామూలుగా ఉన్న కూడా జూన్ 2 నుంచి గురువు ఉచ్చులోకి వస్తాడు. గురువే ఆర్థికానికి కారకుడు, గురువే ఉచ్చులోకి వస్తున్నాడు. సో ఇంకా తిరుగు లేకుండా ఉంటుంది. మరి ఇంకా మెరుగైన ఫలితాలు ఉండాలి అంటే ఏమైనా పరిహారాలు చేసుకోవాలి? ప్రస్తుతం ఏంటంటే ద్వితీయ స్థానంలో మటుకు రాహు ఉన్నాడు. అది కొంచెం మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం మంచిదండి. మెయిన్గా సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఎక్కువగా ఆరాధిస్తే మంచిది. మెయిన్ అంటే ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. ఇలాగే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఒక 40 ప్రదక్షిణాలు చేసి వీలైతే అమ్మవారికి అభిషేకం కానీ అర్చన కానీ చేయిస్తే మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి ప్రతి మంగళవారం 40 ప్రదక్షిణాలు చేసి వీలైతే కనుక హోమం మరియు అభిషేకం చేస్తే చాలా మంచిది. నేను వీళ్ళకి మనకి డిసెంబర్ 5 దాకా ద్వితీయ స్థానంలో రాహు ఉంటాడు. మీరు ద్వితీయ స్థానం అనేది చెప్పాను ఇందాక, కుటుంబ స్థానం, నేత్రస్థానం, ధనస్థానం, వాక్స్థానం. సో వాకులో ఇబ్బంది కలగచ్చు, అంటే మన అన్న ఒక్క మాట వేరేగా వెళ్ళిపోవచ్చు. అలాగే ధనానికి కూడా కొంచెం ఇబ్బంది రావచ్చు, ఎందుకంటే ధనస్థానంలో ఉన్నందుకు. సో అలాగే కుటుంబంలో కూడా చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాగే నేత్రం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం కూడా. సో ఈ 4 బాగుండాలంటే కూడా ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మంచిది. మీరైతే స్కందగిరి టెంపుల్కి వెళ్ళి హోమం మరియు అభిషేకం మన పేరు, నక్షత్ర, గోత్రనామంతో ఆ ఒక మంగళవారం రోజు చేస్తే కనుక మనం అటెండ్ అవుతే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చక్కటి పరిహారం అండి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. విన్నారు కదండి, మనలో చాలా మందికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఆర్థికంగా కావచ్చు, ప్రధానంగా ఏదైనా ఇల్లు యోగం ఉందా లేదా అని తెలుసుకోవాలనుకునే విషయం కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వివాహం విషయంలో కావచ్చు, ఇలా చాలా మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సరైన సలహా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం గురువు గారు దగ్గర మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి, వారిని కలవచ్చు మీరు. అయితే ముందుగా స్క్రీన్ మీద నేను ఇస్తున్న నెంబర్కి మీరు ఫస్ట్ కాల్ చేయండి. ఆ తర్వాత వాట్సాప్లో మీరు మీ డీటెయిల్స్ అన్ని పంపిస్తే కనుక ఆ మెసేజెస్ అవన్నీ చెక్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే వెంటనే గురువు గారు కలవడం జరుగుతుంది. తద్వారా మీరు రిజల్ట్, అంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాము, యోగాలు మనకు అందుతాయి అనేది చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కు కాల్ చేయండి. నమస్కారం.